టు డిఎస్పీ న్యూస్. లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. మినీ హాకీ గ్రౌండ్ ప్రారంభించిన హోం మంత్రి మంగళపూడి అనిత 1,60,00,000 రూపాయలతో గ్రౌండ్ను నిర్మాణం చేసినట్లు హోం మంత్రి తెలిపారు. ఈ క్లబ్ స్థాపన తర్వాత ఓన్లీ గవర్నమెంట్ స్కూల్లో మంచి మార్కులు వచ్చిన ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళందరినీ కూడా ఈ రోజు మన ఇంటి దగ్గర పిలిపించుకొని వారికి సత్కరించుకోవాలని కూడా ఈ రోజు మేము ఆలోచన చేసాం. దానికి కూడా ఇదే రోజు ఈ క్రీడలకు సంబంధించి కూడా ప్రోత్సాహాన్ని ఇచ్చే ఒక మంచి అవకాశం నాకు కలగజేసినందుకు ప్రత్యేకంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈ హాకీ టోర్నమెంట్ కి హాకీకి సంబంధించిన ఇది 1,60,00,000 రూపాయలు పెట్టి హాకీకి సంబంధించి ఈ కోర్టు కూడా కట్టడం అయింది. ఇందాకే చెప్పున్నారు, ఈ కోర్టులో ప్రాక్టీస్ చేస్తే కనుక ఎక్కడైనా మనం ఆడుకోవచ్చాను. ముఖ్యంగా పిల్లలకు ఒకటే చెప్తున్నా, మీరందరూ కూడా స్పోర్ట్స్ ఆడుతున్నారంటే చాలా మెంటల్ గా చాలా స్ట్రెంగ్త్ ఉండాలి, ఫిజికల్ గా స్ట్రెంగ్త్ ఉండాలి. ఆ ఫిజికల్ గా ఇప్పుడే మేము మాట్లాడుకుంటూ ఇప్పుడే మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా లాస్ట్ టైం అన్నారు, ఈ స్పోర్ట్స్ కి సంబంధించి ఒక హాస్టల్ కూడా పెట్టాలి అని. ఎందుకంటే ఇలాంటి పిల్లలు బయటకు వచ్చి ఫుల్ పౌష్టికాహారం తీసుకునే పొజిషన్ కూడా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఉండదు. రోజు వాళ్ళకి కావాల్సిన ఫుడ్ పెట్టే స్తోమత కూడా తల్లిదండ్రులకు ఉండదు. అటువంటి సందర్భంలో గవర్నమెంట్ అడాప్ట్ చేసుకుని స్పోర్ట్స్ హాస్టల్స్ కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇలాంటి వాళ్ళందరినీ కూడా అక్కడ చేర్చి వీళ్ళని ట్రైన్ అప్ చేసి రేపొద్దున మనందరం కూడా మన జాతీయ స్థాయిలోని ఇంటర్నేషనల్ స్థాయిలోని మా సూర్యబాబు కళ ఒలింపిక్స్ లో ఆడాలన్న కళని కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనందరం కూడా కళని సాకారం చేసుకోవడానికి ముందడుగేద్దామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా తల్లిదండ్రులకి పిల్లలు ఆడుకుంటారని ఇంట్రెస్ట్ ఉంటే పంపించండి. వాళ్ళు ఎలా ఆడుతున్నారు, ఏం ఆడుతున్నారు, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటన్నది గ్రహించండి. ఈ రోజు పెద్ద పెద్ద క్రీడాకారుల గురించి మనం మాట్లాడితే కంపేర్ చేస్తాం. అలా చూడు ఎలా ఆడుతున్నాడో, స్పోర్ట్స్ లో వచ్చాడంట అది మాట్లాడతాం. కానీ ఏ రోజు మన పిల్లల్ని అక్కడ కోర్టు దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి పెట్టాం. ఈ సందర్భంగా నేను చిన్నాన్ని కూడా గుర్తు తెచ్చుకోవాలి. మా ఎక్స్ సర్పంచ్ ఉపమాక చిన్న చనిపోయాడు కోవిడ్ లో. నేను లాస్ట్ టైం నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఆ పిల్లలిద్దరూ కూడా ఇక్కడే కోచింగ్ తీసుకునేవారు. అప్పుడు నేను మీ దగ్గరకు వచ్చి నేను ఆ రోజు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నా. ఇక్కడికి వచ్చిన వెంటనే చిన్న సోదరుడు చిన్నయ్య గుర్తొచ్చాడు. నిజంగా ఆ చిన్న ఆత్మ కూడా శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అటువంటి వ్యక్తి తాలూకా ఆశయాలు కూడా ఆ రోజు అనేవాడు నాతో. వెంకటేశ్వర నేను మేమందరం కూడా బుజ్జి మేమందరం కూర్చుంటే అమ్మా ఇక్కడ హాకీకి ఏదో చేయాలమ్మా అని చెప్పేవాడు. నిజంగా ఆ రోజు ఈ రోజు సార్థకమైంది. నేను దాన్ని కూడా ఈ రోజు మీ అందరి ముందు పంచుకోవాలని ఉద్దేశంతో ఆ విషయం కూడా గుర్తు తెచ్చుకున్నా. ఇక్కడ ఉన్న ప్రతి క్రీడాకారులకి ముఖ్యంగా నేను ఇక్కడ ఇప్పుడే అడుగుతున్నా డిఎస్ఓ గారు, ముఖ్యంగా ఇంకొకటి కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా ఒకటి పెట్టడానికి సిద్ధపడ్డాం. అది కూడా పాయకరావుపేట కాలేజ్ గ్రౌండ్స్ ని ఒకసారి వెరిఫై చేయమని కూడా డిఎస్ఓ గారికి చెప్పాను. అదే కాకుండా ఒక స్టేడియం కూడా తీసుకురావడానికి మేమందరూ అయితే సిద్ధంగా ఉన్నాం. మా ఎంఆర్ఓలందరూ కూడా మంచి ల్యాండ్ ఏదైనా చూపిస్తే డెఫినెట్ గా ఇక్కడ మనం ఒక స్టేడియం కూడా కట్టుకోవచ్చు. ముఖ్యంగా పిల్లలకి చదువుకునేటప్పుడు స్పోర్ట్స్ ఎందుకు మీరు వాళ్ళకి చెప్పండి, వాళ్ళకి ఎంకరేజ్ చేయండి అని చెప్తున్నానంటే స్పోర్ట్స్ వల్ల వాళ్ళకి స్టడీస్ లోనే రిజర్వేషన్ ఉంటుంది, ఉద్యోగాలను కూడా రిజర్వేషన్ ఉంటుంది. స్పోర్ట్స్ ఉంటే కనుక డెఫినెట్ గా వాళ్ళని ఉద్యోగాల్లో తీసుకుని వాళ్ళే తిరిగి ప్రమోట్ చేసుకుని ప్రమోషన్స్ కూడా ఇచ్చుకునే పరిస్థితి కూడా ఉంటుంది. నెక్స్ట్ ద సేమ్ టైం మన గౌరవ ముఖ్యమంత్రి గారు అందరూ, మన లోకేష్ బాబు గారు అందరూ, పవన్ కళ్యాణ్ గారు చదవ వల్ల ఈ రోజు మన నియోజకవర్గంలో ఆర్సెల్ మెటల్ స్టీల్ ప్లాంట్ కూడా రాబోతుంది. ఈ రోజు రేపొద్దున మనం చదువుకున్న పిల్లలు ఎవరు కూడా బయటకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. దానికి సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ కూడా ఈ రోజు ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ రోజు మిమ్మల్ని అందరినీ కూడా పిల్లల్ని చదువు పరంగా ఈ రోజు నా అదృష్టం